అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము మార్కు సువార్తలోంచి మరి కొన్ని వచనాలు ధ్యానించుకుందాము. మరి ప్రభు ఈ వచనాల నుంచి మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో మన మనసుని సిద్ధపరచుకుందాము. మనమందరం కూడా మరి మనము సిద్ధపాటు కలిగి మరి ముందుకి వెళ్దాము. ఈ చిన్ని పరిచయని మరి గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రార్థన విన్నపోలు ఉంటే మరి కమెంట్ సెక్షన్లో తెలిపండి. మేమందరం కూడా ప్రార్థన చేస్తాం. మరి అదేవిధంగా మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన ఈ ఆదివారం రోజున నేను ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలైనా తండ్రి ప్రభా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడు నాయన తండ్రి ప్రభా నాయన ఈ దీనదాసుని ఈ విధంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా నాయన తండ్రి ఈ చిన్ని పరిచయం నాయన మీరు దీవించినందుకు మీకు వందనాలు తండ్రి. ఆదరించి అంతవరకు నాయన మీరే తోడుండి సహాయం తెచ్చండి. మీకు మహిమకరంగా ఈ కార్యం జరిగే కృపను కోరుకుంటూ నాయన మీకే మహిమగంత చెల్లించుకుంటూ మేమైనా తెలిసి తప్పలే క్షమించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనము ముందుకెళ్దామండి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము నీకిపోయేనే, ఆ జనములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా. హల్లెలూయా. మరి చిన్న వచనం చదువుకుని మనం ముందుకెళ్దామండి. మార్కు సువార్త 6:30-43 వచనాలు. జీసస్ ఫీడ్స్ ద 5,000. జీసస్ ఫీడ్స్ ద 5,000. మార్కు 6:30-43. మార్కు 6:30. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెంసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? పోయి చూడు వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని ఆయన 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు
100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండ్రి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మార్క్ 6:30-43 జీసస్ ఫీడ్స్ ద 5000. సో 30-43 చూసుకున్నట్లయితే యేసు 5000 మందికి మరి భోజనం పెట్టారంట. అంటే ఫీడ్స్ అంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టుట అన్నట్టు 5000 మందికి మరి భోజనం ఏర్పాటు చేశారు. ఎవరు? యేసు ప్రభు. ఎలా చేశారు అనేది మనం చూసుకుందాం. అంతటా అపోస్తులు ఆయన యొద్దకు కూడి వచ్చి, అపోస్తులు అంటే దాని ముందు వచనాలు చూసుకున్నట్లయితే ఆయన అపోస్తులను ఎంచుకుంటాడు యేసు ప్రభు. 12 మంది అపోస్తుల్ని అంటే శిష్యుల్ని ఎంచుకుంటారు. అదేవిధంగా అంతటా అపోస్తులు ఆయన యొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. సో అప్పుడు ఆ 12 మంది యేసు వద్దకు వచ్చి వాళ్ళు ఎలా బోధించారో ఏం చేశారో అన్నీ కూడా యేసుకు చెప్పారట. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నట్టని చెప్పాను. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నట్టని చెప్పాను. ఎలాగనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశం లేకపోయినా. సో ఎందుకు ఆ మాట చెప్పారంటే జనులు వచ్చుచూ పోతున్నారంటే, ఎందుకంటే యేసు గురించి తెలుసుకున్నప్పుడు జనులు దేశాల నుంచి జనాలు వచ్చి యేసు వద్దకు వచ్చి మరి ఆయన ఎవరో మెస్సయ్య, ఆయన అద్భుత కార్యం చేస్తున్నారు అని చెప్పి ఆయన గురించి తెలుసుకుందాము. బాధలు ఉన్న వాళ్ళకి మరి ఆయనకి బాధ నుంచి విముక్తి కలగడానికి ఆయన దగ్గరికి రావడం, అలా జనులు వచ్చిపోచుండగా వాళ్ళకి భోజనం చేయడం కూడా ఇబ్బంది అవుతుందంటే అని వాక్యం సెలవిచ్చింది. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళిరి. సో ఆ తర్వాత శిష్యులు దోణి ఎక్కి ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకు పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. సో వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా అంటే దోణి ఎక్కి ఏకాంత ప్రదేశంకి వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా అంటే దోణికి వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణం నుంచి అంటే సకల పట్టణం నుంచి యేసుప్రభుని గుర్తెరిగి తన శిష్యులతో పాటు యేసుప్రభుని గుర్తెరిగి కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. సో అక్కడ కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారంట వాళ్ళు. సో వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. సో వారికంటే ముందుగా పరుగెత్తుకుని వచ్చారంట. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రె వలె ఉన్నందున, సో వాళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారంట. సో అందుకు కాపరి లేని గొర్రెలాగా ఉన్నారు కదా, వారి మీద కనికరపడ్డారంట. వారికి అనేక సంగతులను బోధింపసాగారు. సో వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించారంట. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. సో చాలా ప్రొద్దుపోయిందండి. ప్రొద్దుపోయిన తర్వాత ఏమైందంటే ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము. సో ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనము కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. సో అది అరణ్య ప్రదేశం కాబట్టి సో వాళ్ళని ఏమైనా ప్రొద్దుపోయింది కాబట్టి గ్రామంలోకి వెళ్ళు అంటే వాళ్ళని గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి భోజనం ఏమైనా కొనుక్కొనుటకు వారికి పంపివేయమని. అప్పుడు అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగిరి. సో మేము ఇన్ని 100 దేనారం ఇంత డబ్బులు పెట్టి మేము వాళ్ళకి రొట్టెలు ఎలా పెట్టగలుగుతామా అని యేసుకు చెప్పగానే వారితో చెప్పగానే వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయని యేసుప్రభు అడగమని చెప్తే వాళ్ళని అక్కడ ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయంటే వారు చూచి పోయి వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను నున్నవనిరి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా. సో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పినట్టు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవైనప్పుడు అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించారు. అంటే వాళ్ళు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. సో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పినందుకు అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించారు. అంటే పచ్చిక మీద అంటే
పచ్చని గ్రాస్, అక్కడ గడ్డి ఉంది, పచ్చని గ్రాస్ మీద పంక్తులుగా అంటే గ్రూప్స్గా కూర్చోవడం అని చెప్పి వారికి ఆజ్ఞాపించారు. వారు 100 మంది చొప్పున అంటే 100 మంది చొప్పున వాళ్ళు గ్రూపులుగా కూర్చొని 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండి 100 మందిగా 50 మందికి అలా గ్రూపులుగా కూర్చున్నారంట. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆకాశపు కన్నులెప్పి ఆ 5 రొట్టెలు 2 చేపలని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టారు. సో ఆ 2 చేపలు అందరికి పంచిపెట్టారంట, ఆ రొట్టెలు కూడా అందరికి ఇచ్చారంట. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెలు ఎత్తిరి. సో అవన్నీ తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారంట. రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. సో రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తారంట. సో అంతా తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారంట. సో ఇక్కడ సమృద్ధి చూస్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నట్టు ఏంటంటే, మరి యేసు ప్రభు వాళ్ళకి కొరత కలిగినప్పుడు కొరత తీర్చారు, ఆకలి గురినప్పుడు ఆకలి 5 రొట్టెలు 2 చేపలతో మరి వాళ్ళకి భోజనం, వాళ్ళకి మరి ఆహారం ఆకలి తీర్చారు. అదేవిధంగా 12 గంపలు అంటే సమృద్ధిని కూడా ఇచ్చారు. మనం యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చి యేసు ప్రభుని వెంబడిస్తే మనకు సమృద్ధి కలుగుతుంది, మనకు ఆకలి గురినప్పుడు ఆకలి తీరుతుంది. అదేవిధంగా మరి మనం ఆశీర్వదించబడతాము. అదేవిధంగా మనకి ఏ లోటు అనేది ఉండదు. ఎప్పుడు మనం యేసుని వెంబడించాలి, యేసే మన సొంత రక్షకుడిగా మనకు అంగీకరించాలి. మనం బాప్తిజం పొందకపోతే బాప్తిజం పొందాలి, మనము రక్షణ పొందాలి. యేసే ప్రభు అని మనం స్వీకరించాలి. ఆయనే నా ఇంటికి యజమాని అని మనం నమ్మాలి. ఆయనను మన సొంత రక్షకుడిగా స్వీకరించి ముందుకెళ్తే మనకి ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, మనల్ని ఆశీర్వదించబడతాం మనము మన కుటుంబము. అదేవిధంగా మనకి తక్కువలో కూడా దేవుడు ఎక్కువ, అంటే ఇప్పుడు మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే దేవుడు ఆశీర్వదించి సమృద్ధి చేశాడు. అక్కడ అందరు కూడా భోజనం పెట్టారని ఇక్కడ రాస్తుంది. సో అది మనము గ్రహించుకుని ముందుకెళ్ళాలి. మరి మనం చూసినట్లయితే యేసు ప్రభు 5,000 మందికి మరి భోజనం పెట్టినట్టు మనం వచనాలు చూసుకున్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, ఘనమైన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, నేను ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన మార్కు సువార్త 6:30-47 వచనాలు చూసుకున్నాం తండ్రి. వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేశారు, మీకే వందనాలు తండ్రి. నేను ఆది నుంచి అంతవరకు నేను మీరే తోడుని సహాయం చేశారు, మీకే వందనాలు తండ్రి. ప్రభా నేను ఏసా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. 5,000 మందికి నాయన మీరు భోజనం పెట్టారు, నాయన సమృద్ధిని దయచేశారు, ఆశీర్వదించారు నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పి నాయన మీ కనికరం చూపించి నాయన మీ కృపా కనికరాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచారు తండ్రి. అదేవిధంగా మా అందరి మీద కూడా మీ కనికరం కృప ఉంచుతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ప్రభు దీనదాసుని ఈ విధంగా నడిపిస్తున్నది మీకు వందనాలు తండ్రి. ప్రభు ఏసే ప్రభా నాయన మీకే వందనాలు తండ్రి. మేమైనా తెలిస్తే తప్పే క్షమించండి నాయన. మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరుస్తున్నందుకు మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ వచనాలనే ఈ వారమంతట్లో మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ నాయన మళ్ళీ తిరిగి కలుసుకునే పర్యంతం నాయన మిమ్మల్ని మహిమపరిచి మీ నామని కనపరిచే విధంగా మేము నడిచే కొంచెం కోరుకుంటూ మీ కృప కనికరాన్ని మా అందరి మీద మా కుటుంబాల మీద ఉంచమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.